ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మరి కాసేపట్లో కేబినెట్ భేటీ పూర్తయిపోయిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని దానికి సంబంధించి మీడియా బ్రీఫింగ్ ఉంటుంది. మూవింగ్ ఆన్. 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అంటూ ప్రధాని మోదీ చేసిన సూచనల్ని తప్పుబట్టిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీ అధినేత జగన్ కన్నా దుబారా ఖర్చు చేసేవారు దేశంలో ఎవరైనా ఉన్నారా అని ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నించారు. ప్రతి విషయంపై స్పందించి రాష్ట్రంలో కామెడీ పీస్గా మిగిలిపోయారంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు పవన్ ఇంటికి మోదీ వస్తే జగన్ ఇంటికి ఈడీ వచ్చింది అంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ మీరు పొదుపు చర్యలు పాటించండి అని వారు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు పేరు నాని గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దుబారా ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు కానీ, నరేంద్ర మోడీ గారికి ఉన్నట్టు కానీ, మరి ఇతర ముఖ్యమంత్రులు కొంతమందికి ఉన్నట్టు కానీ వారికి అభద్రత లేదు, Z+ కేటగిరీ సెక్యూరిటీ లేదు. అయినప్పటికీ ఫాల్స్ ప్రెస్టేజ్తో స్టేటస్ సింబల్ లాగా ఆక్టోపస్ వ్యవస్థలో కొంతమంది గార్డ్స్ని తీసుకొని 150 మందిని కూడా పెట్టుకు తిరిగిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మర్చిపోయారా పేరు నాని గారిని అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని మేధావులందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి అపరమేధావి పేరు నాని గారు ప్రతి విషయానిపైన స్పందించి ఇవాళ ఒక కామెడీ పీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామెడీ పీస్గా మిగిలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో కేఏ పాల్ గారు వచ్చేవారు ప్రతిదానికి స్పందించటం. ఇవాళ పేరు నాని గారు కూడా అదే పరిస్థితి. ప్రధానమంత్రి గారు మోడీ గారు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే దాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీ నాయకుడింటికి ఈడీ వచ్చింది, బాబు గారింటికి పవన్ గారింటికి మోడీ వచ్చారు. అదే ఇద్దరికి ఏమన్నా తేడా?